గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము మాంజో నుంచి బయలుదేరుతున్నాం అనమాట. మాంజో నుంచి ఈరోజు మన డెస్టినేషన్ అయితే నామ్చే బజార్. ఈరోజు డే 2 అన్నమాట మన ట్రెక్లో. నామ్చే బజార్ ఇక్కడ నుంచి ఒక 4 hours ట్రెక్ ఉంటుంది. దాని తర్వాత మనం కంప్లీట్గా అక్లిమటైజేషన్ డే అనమాట. హాఫ్ డే అక్లిమటైజేషన్ డే ఉంటుంది. మాంజో ఆల్టిట్యూడ్ వచ్చేసి 9306 feet అనమాట. ఇప్పుడు మనకు ముందర కనపడుతూ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి హిల్లరీ బ్రిడ్జ్. ఫస్ట్ ఎవరెస్ట్ సబ్మిట్ చేశాడు కదా ఎడ్మండ్ హిల్లరీ, ఆయన పేరు మీద ఈ హిల్లరీ బ్రిడ్జ్ అనేది కట్టబడింది. ఇప్పుడు మనము హిల్లరీ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. చాలా హైట్లో కట్టారనమాట. ఈ రీజియన్లో చాలా హైట్లో కట్టిన, అంటే అన్నిటికంటే హైయెస్ట్ బ్రిడ్జ్ ఇదేనంట, అందుకే హిల్లరీ పేరు పెట్టారు. ఈ పక్కన కింద అయితే మనకి ఇది కనపడుతుంది కదా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్. ఇప్పుడైతే ఈ కొత్త బ్రిడ్జ్ కట్టడం వల్ల దీని మీద వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కింద మా ఫ్రెండ్స్ యాపిల్ కొంటున్నారు అనమాట. ఒక యాపిల్ కాస్ట్ వచ్చేసి 200 నేపాలీ రూపీస్. ఇప్పుడు ఈ బోర్డు చూస్తున్నారు కదా, సాగర్మాత నేషనల్ పార్క్ అని. దీని వెనకల నుంచి మనం చూస్తే మనకి ఎవరెస్ట్ ఫస్ట్ వ్యూ అనేది కనపడుతుంది. నామ్చే బజార్కి చేరే ముందే మనకి ఎవరెస్ట్ అనేది ఫస్ట్ వ్యూ ఒక చిన్న ఒక ట్రయాంగిల్ షేప్లో మనకు కనపడుతుంది అనమాట. ఈ గ్యాస్ సిలిండర్స్ అన్నీ మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి కావచ్చు, ఆ పక్కన ఉండే ఊర్ల నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి. ఇప్పుడు లుక్లాకి వెళ్ళి లుక్లా నుంచి ఫ్లైట్స్లో మా కాఠ్మండు అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనము నామ్చే బజార్ ముందు ఉన్న ఈ చెక్ పోస్ట్కి వచ్చాము. మనకున్న పర్మిట్స్ ఈ పోలీస్ చెక్ పోస్ట్లో చూపించాలి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి చిన్న స్నాక్స్ పాయింట్ అనమాట, చిన్న హోటల్ లాంటిది. ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇది వచ్చేసి చెక్ పోస్టు. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత ఫర్దర్ మనం నామ్చేకి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి నామ్చే అరౌండ్ 1/2 hour to 45 minutes ట్రెక్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే చాలా టఫ్ ట్రెక్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెక్ పోస్ట్ మీద చూశాను ఎస్టాబ్లిష్డ్ 2069 అని. ఆశ్చర్యపోయినాను. వెంటనే ఇక్కడ పోలీసు వాళ్ళని అడిగాను, మా గైడ్ని అడిగాను, ఏంటి ఇది 2069 రాశారు అంటే, ఇక్కడ నేపాల్ సంవత్సరాల్లో ఇప్పుడు నడిచే సంవత్సరం వచ్చేసి 2080 అనమాట. అంటే నేపాల్లో 2080 నడుస్తుంది. సో ఆ ప్రకారంగా ఈ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది 2069. సో ఇక్కడ ఈ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ బ్యాక్ సైడ్ మనకి నామ్చే బజార్ ఉందంట. అనదర్ ఒక 1 hour 2 hours అయితే పట్టచ్చు మా ఫాస్ట్కి. ఈ విలేజ్ పేరు వచ్చేసి ఇంతకుముందు చెప్పలేదు కదా, ఈ విలేజ్ పేరు ముస్లాంగ్ అంట. ఇక్కడ నుంచి కింద నుంచి చూస్తే మాత్రం పెద్దగా కనపడింది. ఇక్కడైతే మ్యాక్సిమం ఒక 6-7 houses ఉన్నాయంతే. వచ్చేసాము, నామ్చే బజార్కి వచ్చేసాము అనమాట. ఈరోజు మన డెస్టినేషన్ ఇదే. చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో నామ్చే బజార్. డబుల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది కాబట్టి చూడండి. ఇక్కడ వాటర్ 1 bottle 100 rupees అంట. పోను మనం ముందుకెళ్ళే కొద్దీ వాటర్ 100 rupees కాస్త 500 అవుతుంది అన్నమాట. అలా ఉంటుంది.
చూస్తున్నారు కదా, ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఎనీ ఎమర్జెన్సీ లాస్ట్ మినిట్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఎమర్జెన్సీలో ఇక్కడ చేసుకోవచ్చు. వచ్చేసాము. ఇదే ఈరోజు నాంచే బజార్లో మనం ఉండబోయే హోటల్, గ్రీన్ తారా హోటల్. బయట హోటల్ బయట నుంచి వ్యూ చూడండి, మంచు కొండలు, మంచు, బ్యూటిఫుల్ నాంచే బజార్ విలేజ్. అద్భుతంగా ఉంది కదా. ఆ పైన ఉండేది ఐ థింక్ ఇది అనుకుంటాను, మానిస్ట్రీ అనుకుంటాను. పైన రెడ్ కలర్లో కనబడుతుంది కదా, మానిస్ట్రీ నాంచే బజార్ది. సో ముందర ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి హిమాలయన్ పీకాక్ అనమాట. మోనాల్ అంటారు. హిమాలయాల్లో ఉండే పీకాక్స్లో ఇది వన్ టైప్. చాలా బాగుంది. ఫస్ట్ వ్యూ ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఎవరెస్ట్ అనమాట. ఎవరెస్ట్ రైట్ సైడ్లో ఉంది వచ్చేసి అమర్దాబ్లాం. అలానే మధ్యలో ఒక కొండపైన మేఘంలాగా కనపడుతుంది కదా, దాని పక్కన ఒక చిన్న పిరమిడ్ లాగా కనపడుతుంది, అది వచ్చేసి ఎవరెస్ట్. ఇప్పుడు మనం వచ్చిన దారి ఇది. ఎన్ని రోజుల్లో ఈరోజు మాత్రం కొద్దిగా ఈజీగా ఉంది దారి. మళ్ళీ ఆఫ్టర్ 3 hours లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ టఫ్ అయిపోతుందట. ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది మౌంట్ ఎవరెస్ట్. రైట్ సైడ్ నుంచి చెప్తాను అమర్దాబ్లాము. రైట్ సైడ్లో ఒక గోపురం లాగా కనపడుతుంది కదా, అది అమర్దాబ్లాము. మధ్యలో ఉంది ఒక కొండ, దాని పక్కన ఉండే కొండ వచ్చేసి దాని పక్కన ఇది వచ్చేసి ఎవరెస్ట్ అనమాట. అది ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి, దాని కింది వరకు. చిన్న పిచ్ స్టాప్, చిన్న హోటల్ లాంటిది అనమాట, రెస్టారెంట్. ఈ ప్లేస్ పేరు వచ్చేసి తెంజుమా అంట. వీళ్ళు బయటికి వస్తే ముందు అమర్దాబ్లాం, సైడ్కి వచ్చేసి ఎవరెస్ట్. ఇక్కడ చూస్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ అయితే. కానీ లీడింగ్ లైఫ్ అయితే చాలా టఫ్గా ఉంటుంది వింటర్స్లో. ఇలా ఓన్లీ ఇన్కమ్ వచ్చేసి టూరిజం మాత్రమే. చలో చలో చలో. ఇప్పుడు మనం చూస్తుంది ఒరిజినల్ యాక్స్. ఇంతకుముందు మనం చూస్తూ ఉంది వచ్చేసి మనం నాంచే బజార్ అక్కడంతా చూసింది యాక్స్ కాదు, అవి మన నార్మల్ బర్రెలు లాంటివి. ఇవి వచ్చేసి హిమాలయాస్లో ఉండే ఒరిజినల్ యాక్స్ అనమాట. చూడండి మా ట్రెక్ రూట్ ఎలా ఉందో. కంప్లీట్గా రాళ్ళు తప్ప మాకు దారి అనేది కనపడట్లేదు. ఈ రాళ్ళల్లోనే మనము టోటల్గా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. స్టీప్ ట్రెక్ అయితే ఉంటుంది, చాలా స్ట్రిప్గా ఉంటుందంట. నేను చూసాను ఆల్రెడీ రూట్, చాలా స్ట్రిప్గా అయితే ఉంది. కొండ ఎక్కాలి, కంప్లీట్ కొండ ఎక్కి కొండ పైన ఉంటుంది కెంగూచే.
ఈరోజు మా డెస్టినేషన్ వచ్చేసి టింగ్పూచిని వెళ్ళి ఈరోజు నైట్ రెస్ట్ తీసుకుంటాము. లంచ్ బ్రేక్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదే హోటల్. లైఫ్ కాంట్ బి బెటర్ దెన్ దిస్. రియల్లీ ఇక్కడే మనం లంచ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈ పేరు వచ్చేసి సులుకుంబు అంట. సులుకుంబు అనేది ఈ టోటల్ రీజియన్ నేమ్ అనమాట. ఫంగితంగా లంచ్ ప్లేస్ ఫంగితంగా ప్లేస్ పేరు. సో ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోప్వే చూస్తున్నారు కదా, ఈ రోప్వే దాటుకొని ఆ పక్క బ్రిడ్జ్ దాటి ఈ రోప్ బ్రిడ్జ్ నుంచి ఆ పక్కకి వెళ్ళి టోటల్ మళ్ళీ కొండ ఎక్కాలి. అది మా టార్గెట్ ఈరోజు. At last we reached టింగ్పూచే. ఒక హాఫ్ అన్ అవర్ ముందు టింగ్పూచేకి వచ్చాము. నియర్లీ 8 hours చాలా టఫ్ ట్రెక్ ఉండిందన్నమాట ఈరోజు నామ్చే బజార్ నుంచి టింగ్పూచేకి. ఈ వెనకలు కనపడుతుంది కదా, ఇదే ఈరోజు మా స్టే అన్నమాట. ట్రెక్కర్స్ లాడ్జ్ అని టింగ్పూచేలో. ఇక్కడ రైట్ సైడ్లో కనపడేది వచ్చేసి మానిస్ట్రీ. 4 o'clock ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు 3 o'clock అవుతా ఉంది. 4 o'clockకి అది మానిస్ట్రీ ఓపెన్ చేస్తారు. అప్పుడు వెళ్తాము, చూపిస్తాను మానిస్ట్రీ కూడా. ఈ మానిస్ట్రీ ఏంటంటే ఈ కుంబు రీజియన్ అంటే ఎవరెస్ట్ రీజియన్ అంతా కుంబు రీజియన్ అంటారు. ఈ కుంబు రీజియన్లో బిగ్గెస్ట్ మానిస్ట్రీ అనమాట మనకి వెనకాల కనపడేది. సో అక్కడికి వెళ్తాము. సో ఇక్కడ వెనకాల చూడొచ్చు లొకేషన్ ఎలా ఉందో. మౌంటైన్స్, టోటల్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 12,600 feet ఆల్టిట్యూడ్లో ఉన్నాము ప్రస్తుతానికి. చలి మాత్రం భయంకరంగా ఉంది. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు బయలుదేరి మళ్ళీ అరౌండ్ 7-8 hours ట్రెక్ ఉంటుంది. ట్రెక్ అయితే చాలా టఫ్గా ఉందన్నమాట. ప్రతిరోజు ఈ రోజు నుంచి రోజు టఫే ఉంటుంది అంటున్నారు. ఈ రోజు కాదు, నిన్న కూడా టఫే ఉంది. Day 1 నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎవరైనా ప్లాన్ చేస్తే ప్లీజ్ డోంట్ థింక్ దట్ మనకు వీడియోస్లో చూపించినంత స్మూత్గా ఉంటుంది అనుకోవద్దు. చాలా టఫ్ ట్రెక్ ఇది. దానికి తగినట్లుగా మెంటలీ అండ్ ఫిజికలీ ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాతనే మీరు ఇది ప్లాన్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని, ఒకసారి ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తే ఫర్దర్ ముందు పోవడం చాలా కష్టం. మళ్ళీ వెనక్కే వెళ్ళాల్సి వస్తుంది. మనం స్పెండ్ చేసిన టోటల్ అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కమర్షియల్లీ కూడా చాలా కాస్ట్లీ ట్రెక్ అనమాట. ఇది నియర్లీ 1 lakh దాకా ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఒకవేళ సక్సెస్ఫుల్గా ఇది పూర్తి చేశారంటే లైఫ్ టైం మెమరీ ఉంటుంది. ఓకే, 4 గంటలకి ఇది మానిస్ట్రీ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నా వెనకాల చూడొచ్చు చిన్న చిన్న లామాస్ అందరూ ఆడుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఈ మానిస్ట్రీలో ఉండే లామాస్ వీళ్ళు చిన్న చిన్న పిల్లలు. సో ఇక్కడ ఆడుకుంటున్నారు. చూడండి, ఈ టింగ్పూచే మానిస్ట్రీ ఈ రీజియన్లో, ఈ కుంబు రీజియన్లో పెద్ద మానిస్ట్రీ అనమాట. ఆల్టిట్యూడ్ వచ్చేసి నియర్లీ 12,600 feet ఆల్టిట్యూడ్లో ఉన్నాము. సో ఇదండి మనం ఇప్పుడు టింగ్పూచే వరకు, అంటే మనం లుప్లాలో స్టార్ట్ అయ్యి టింగ్పూచే వరకు మన ప్రయాణం అయితే ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి టింగ్పూచే, లబూచే, ఆ తర్వాత వచ్చేసి గోరక్షేప్,
దాని తర్వాత ఈబీసీ అందరు 4 days ట్రెక్ ఉంది ఇంకా ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.